హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక మంచి లవ్ లిరికల్ వీడియోని మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. చూశారు కదా! ఇప్పుడు ఈ విధంగా మీ ఫోటోస్‌తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను. డిస్క్రిప్షన్‌లో మీకు ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి. ఇక్కడ మీకు ఆల్ మెటీరియల్ అని ఉంటుంది. XML, లిరిక్స్ అని 2 ఫైల్స్ ఉంటాయి. ఇవి 2 చేసుకోండి. ఆ తర్వాత ఎలైట్ మోషన్‌ని ఓపెన్ చేయండి. మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను. చివరి వరకు చూడండి. టెంప్లెట్స్, అప్లోడ్ XML ఫైలు 3 లైన్స్ పైన క్లిక్ చేసి రీసెంట్ పైన క్లిక్ చేసి నేను ఇచ్చిన XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా వస్తుంది. ప్లస్ మీడియా. ఫస్ట్ ఏం చేస్తారంటే మ్యూజిక్ వీడియో ఇచ్చాను కదా, అది తీసుకొని చివరకు వెళ్ళి దీని చివర నొక్కి పట్టి లాస్ట్కి పెట్టండి. పెట్టిన తర్వాత ఫస్ట్కి రండి. ఈ ఐ సింబల్ని ఆఫ్ చేయండి. ఇది ఆఫ్ చేయకపోతే పని చేయదు. ఇది ఆఫ్ చేయాలి. ఓకే, ఆగిపోయింది. తర్వాత ఫస్ట్కి వచ్చాను. ప్లస్ మీడియా. ఇప్పుడు ఫోటోలు పెడదాం. ఫస్ట్ బిట్ని తీసుకున్నాను. 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బీట్ మార్క్ వచ్చాను. ఫుల్గా అప్లై చేశాను. ప్లస్ మీడియా. మళ్ళీ ఇంకొక ఫోటో నెక్స్ట్ బీట్ మార్క్కి కట్ చేశాను. సైజ్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాను. ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసి బీట్ మార్క్లకి కట్ చేయండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ ఒకవేళ మీకు కావాలనుకుంటే ఎక్కడ దొరుకుతుందో చెప్తాను, వినండి. టెలిగ్రామ్లో పిన్ లిస్ట్లో పెట్టాను. మహీటెక్ ఇన్ఫో పేరు మీద ఉంటుంది. కలిపి సెర్చ్ చేయండి. 30,000 ఫాలోవర్స్తో ఒక గ్రూప్ వస్తుంది, అందులో ఉంటుంది. లేదనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ క్లిక్ చేసినా మన టెలిగ్రామ్లోకి వెళ్తారు. పిన్ లిస్ట్లో ఉంటుంది, చూడండి. జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో ఫాలో చేసిన వాళ్ళకి గుర్తుంచుకోండి. ఫొటోస్ అన్నీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపిస్తూనే ఉంటుంది. ఫొటోస్ అన్నీ పెట్టేశాను. తర్వాత ఫస్ట్కి వస్తాను. ఇక్కడ మనకి కింద ఎఫెక్ట్ అని ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి కాపీ లేయర్ చేయండి. చేసిన తర్వాత పైకి వెళ్ళండి. మీ ఫొటోస్ ఉంటాయి. ఐ సింబల్ దగ్గర నొక్కి పట్టి కరెక్ట్గా ఈ ఫొటోస్ అన్నిటిని ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి పేస్ట్ లేయర్ చివరి నొక్కండి. టైమరు కలర్ ఆన్లో ఉంటాయి. ఇవి 2 ఆఫ్ చేస్తే వైట్ కలర్లోకి మారితే మిగతావన్నీ గ్రీన్లో ఉంటాయి. పేస్ట్ చేయండి. ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఫోటోని క్లిక్ చేసి పక్కకి పోతే 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టండి. ఏదైనా పోతే, లేకపోతే లేదు. అయిపోయింది కదా, చివరికి వెళ్ళండి. ఫోటో చివరి నొక్కి పట్టి కింద రెక్టాంగిల్ అని ఉంటుంది. దీని కిందకు పెట్టాలి. ఇది ఉంటుంది. ప్రతి ఫోటోని చివరి నొక్కి పట్టి లాక్కొచ్చి దీని కిందకు పెట్టండి. ప్రతి ఫోటోని, ఈ ఫోటో మిస్ అయింది దీని చివర, అన్ని ఫొటోస్ని ఇలా పెట్టేయాలి. మీరు పెట్టేయండి. ఇలా ఫొటోస్ అన్నీ పెడుతూ చివరి ఫోటో, ఫస్ట్ ఫోటో ఉంటుంది కదా, దీని చివరి నొక్కి ఫస్ట్ ఫోటోని మాత్రం ఇక్కడ ఒక ఎఫెక్ట్ రెక్టాంగిల్ ఉంటుంది, దీని కిందకు పెట్టండి. ఓకే, ఈ ఎఫెక్ట్ యాడ్ అవుతుంది. తర్వాత ఈ ఫస్ట్ ఉన్న ఒక్క ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్లో సాచురేషన్ ఆన్ చేయండి. అంతే, ఐ సింబల్ నొక్కితే ఆన్ అవుతుంది. ఇంకేం చేయొద్దు. ఆ ఒక్క ఫోటో మాత్రమే బ్లాక్ అండ్ వైట్లో ఉండాలి, అన్నిటి కలర్లో ఉండాలి. ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా బాగుంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీ సెలెక్ట్ చేసుకోండి. ఫుల్ పెట్టేసి ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.